మార్కెట్ హైటీ ప్రకారం మొత్తం సప్లైలోనే ఉంది. సో, నేను అది ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వలేదు. సప్లైలో ఉన్నప్పుడు అది ఎప్పుడైనా ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసిందంటే అక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టే. సో, చేంజ్ ఆఫ్ రేట్ ఇక్కడ అయిన తర్వాత రీటెస్ట్ చేయడానికి ఎప్పుడైతే వచ్చిందో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఏదైతే ఈ షార్ప్ స్పైక్ వచ్చిందో నేను అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత ఫాలో అవుతదని చెప్పి. సో, అందుకే నేను ఇక్కడి నుంచి అసలు గెస్ చేయలేకపోయాను మార్కెట్ ఈ విధంగా ఇంత ర్యాలీ అవుతదని చెప్పి. సో, ప్రెజెంట్ అయితే హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూసినట్టయితే 15 మినిట్స్‌లో ఇదొక ఇండివిడ్యువల్ హైయర్‌లో. సో, ఈ హైయర్‌లో మనకి కంటిన్యూషన్ చేయొచ్చు. దానికంటే ముందు మనం 1 అవర్‌లో చూసినట్టయితే మన ప్రీవియస్ డిమాండ్ ఇక్కడుంది. సో, మార్కెట్ ఎంత పైకెళ్తే అంత కింద పడతదని చెప్పి అనుకున్నాం కదా! సో, మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకుని ఆల్మోస్ట్ 700 ప్లస్ 750 పాయింట్స్ ఉన్నది. సో, ఇక్కడి నుంచి మార్కెట్ బుల్లిష్ అవుతదా? లేదా? అనేది చూద్దాం. ఓకే. హ్మ్. మార్కెట్‌లో ప్రీవియస్ సప్లై ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉండేది. ఆ డిమాండ్ బ్రేక్ చేసి సప్లై ఫార్మ్ చేసింది. సప్లైని మళ్ళీ మిటిగేట్ చేసింది. కంటిన్యూ చేయాల్సింది. కంటిన్యూ చేసిన తర్వాత ఈ లోన్ బ్రేక్ చేయాలి. ఈ లోన్ బ్రేక్ చేయకుండానే ఇక్కడ హోల్డ్ చేసి మళ్ళీ ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసింది. అంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, దాని అర్థం ఏంటంటే బుల్లిష్ ఇంపాక్ట్ అయితే ఇంకా ఉంది అని చెప్పేసి. సో, ఇది ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టయితే సారీ. ఇక్కడ నుంచి దీన్ని ఎంట్రీ ఇలాగా పైన స్టాప్ లాస్ ఇంత పెద్దదవుతుంది. బట్ విక్స్ ఎక్కువ ఉండడం వల్ల స్టాప్ లాస్ కొద్దిగా పెద్దగా అవ్వాలి. అండ్ ఈ ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో దీన్ని మిటిగేట్ చేయడానికి ఇక్కడి వరకు వెళ్దాం. ఓకే. ఈ 200 పాయింట్స్‌కి. ఇక్కడ గానీ మనకి మార్కెట్‌లో ఇప్పటికి ఆల్రెడీ చాలా మూవ్‌మెంట్ జరిగిపోయింది. మనం మన సప్లై నుంచే ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ సప్లైలో ఇది కంప్లీట్‌గా 50,250 హై చేసింది. అక్కడి నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. ప్రీవియస్‌గా ఉండే హై ఏదైతే ఉందో సప్లైని మార్క్ చేసుకున్నానో ఇది అది 249.90 హై ఉండేది. నేను 15 మినిట్స్‌లో చూపిస్తాను. లాస్ట్ ఇక్కడి నుంచి ఫాలో అయింది కదా! సో, ఇదొక హై చూడండి 249.90 కరెక్ట్‌గా దీన్ని హై బ్రేక్ చేసి ఒక 0.10తో అక్కడి నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో, అక్కడ కన్ఫర్మేషన్ ఏం లేదు. అక్కడ సప్లై ఏం లేదు. అక్కడి నుంచి ఫాల్ ఎందుకు అవుతున్నాను. బట్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మన ఇది కంప్లీట్ జోన్ అంతా సప్లై. సో, ఇక్కడి నుంచి ఎప్పుడైనా చేంజ్ ఆఫ్ రేట్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చేసినట్టయితే మనం అక్కడి నుంచి సెల్ చేయొచ్చు. ఓకే. సో, మనం 1 మినిట్‌లో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాల్సిందంటే ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను. ఈ లో ఎప్పుడైతే ప్రీవియస్‌గా ఈ గ్రీన్ క్యాండిల్ లో ఎందుకంటే ఇది దీనికంట ఈ హై కొద్దిగా పైనుంది. అండ్ లో బ్రేక్ చేసింది. ఆహ్, రి ఎప్పుడైనా సప్లై గాని, డిమాండ్ గాని బ్రేక్ చేసిన తర్వాత దాని ట్రెండ్ కంటిన్యూషన్‌కి రివర్సల్ అవుతది. అంటే రీబాలన్సింగ్ చేయడానికి. సో, మార్కెట్ కంప్లీట్‌గా బుల్లిష్‌లో ఉంది. సో, రీబాలన్సింగ్ అవ్వాలి కాబట్టి, ఆ రీబాలన్సింగ్ కోసం ఖచ్చితంగా చేంజ్ ఆఫ్ రేట్ అయి చూపిస్తది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో. బట్ అవుతుంది ఎక్కడి నుంచి? మన హైయర్ టైమ్ ఫ్రేమ్ సప్లై నుంచి. సో, ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఎంటర్ తీసుకొని మన ఏదైతే హైయర్ టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉందో, నేను ఆల్రెడీ మీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను. 1 అవర్‌లో మనది డిమాండ్ ఉంది అని చెప్పి. ఈ డిమాండ్ బ్రేక్ అవ్వాలి. ఈ డిమాండ్ బ్రేక్ అయితేనే కంప్లీట్ బీరిష్ అవుతది మార్కెట్. సో, ఈ డిమాండ్‌కి వస్తదని చెప్పి. బట్ ఈ డిమాండ్ ఆల్రెడీ ఇంతవరకు మిటిగేట్ అయింది. 504 వరకు మిటిగేట్ అయింది. సో, దాన్ని లో బ్రేక్ చేయాల్సి ఇంకా అన్‌మిటిగేటెడ్ జోన్‌కి రావాల్సింది. బట్ చూడండి ప్రీవియస్ క్యాండిల్ 504 అండ్ ఇప్పుడున్న వాల్యూ 510, 505. సో, ఇంకా అన్‌మిటిగేటెడ్ జోన్‌కి రాలేదు. సో, అన్‌మిటిగేటెడ్ జోన్‌కి రాలేదు కాబట్టి మనం ఇక్కడి నుంచి ట్రేడ్ ఎలా తీసుకుందాం అని చెప్పి చూద్దాం. సో, మన సప్లై ఎక్కడైతే ఉందో లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా! ఇది మన సప్లై క్యాండిల్. విక్స్ ఎక్కువ ఉండడం వల్ల పాయింట్స్ మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఈవెన్ మనం ఇన్ కేస్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసి ఎంట్రీ తీసుకున్నానా ప్రెజెంట్ మాత్రం మనం దీని క్యాండిల్ పైనే పెట్టాలి. బట్ యాక్చువల్లీ సేఫ్ స్టాప్ లాస్ అయితే దీని పైన పెట్టాలి. అండ్ మన టార్గెట్ ఏదైతే కంటిన్యూషన్ ఉందో దానికి కంటిన్యూ చేయడానికి ఇంత మిటిగేషన్‌కి తీసుకోవాలి. బట్ ఇక్కడ రిస్క్ రివార్డ్ అస్సలు కూర్చోట్లేదు.
సో నేనైతే ఈ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా ట్రేడ్ తీసుకోవాలి. బట్ ఇది ఒక రిస్కీ ట్రేడే. ఇది ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదు. జస్ట్ ఒక క్యాండిల్ లోపల నుంచి ఫాలో అవుతుంది. అదే మనం కొద్దిగా పైనుంచి వచ్చినట్టయితే మనకి స్టాప్ లాస్ కూడా సెట్ అవుతుంది. టార్గెట్ కూడా తీసుకోవడానికి ఎక్కువ ఉంటుంది. బట్ ఇది ఒక జస్ట్ నాలెడ్జ్ పర్పస్కి మాత్రమే చెప్తున్నాను. ఇది విక్స్ కానీ తక్కువ ఉండి మనకి క్యాండిల్ వాల్యూస్ తక్కువ ఉండి ఉంటే మనం ఈ ట్రేడ్ తీసుకోవచ్చు. లేదన్నట్టయితే కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? మనం ఏం చేసినా ఓవరాల్గా టార్గెట్ మాత్రం దీన్ని మిటిగేట్ చేయడమే మనకి ఓవరాల్ టార్గెట్. ఎందుకంటే బుల్లిష్ ట్రెండ్లో ఇప్పుడు నడుస్తున్నాం. ఈ కరెంట్ టైం ఫ్రేమ్ వరకుని 1 అవర్ టైం ఫ్రేమ్ వరకుని. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇది ఒకటి డిమాండ్ ఉంది. కంటిన్యూషన్ డిమాండ్ కంటిన్యూ చేయడానికి ఈ డిమాండ్ నుంచి కంటిన్యూ అవ్వాలి. ఇన్ కేస్ ఈ డిమాండ్ కానీ బ్రేక్ అయిందంటే మనం ప్రీవియస్గా ఏదైతే లో మనం ఫామ్ చేసుకొని వస్తున్నామో ప్రీవియస్గా మన హయ్యర్లో ఏదైతే ఉందో ఆ హయ్యర్లో ప్రీవియస్ ఏదైతే హయ్యర్లో ఉందో ఇక్కడ ఈ లోవర్లో పెట్టుకున్నాను. ఇదంతా మళ్ళీ బ్రేక్ అవ్వడానికి వస్తుంది. అంటే ఇక్కడ కూడా గ్యాప్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ కూడా ఆర్డర్ స్పెండింగ్ ఉంటాయి. ఇంక ఇదంతా బయర్స్ లిక్విడిటీ. సో ఇవంతా గ్రాప్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రెండ్ అనేది రివర్సల్ అవుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి. సో ఈ డిమాండ్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అవ్వకూడదు. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ హిట్ వచ్చింది. లాజిక్ అయితే సింపుల్. అండ్ ఇప్పుడు ప్రీవియస్ ఏదైతే లో ఉందో అది బ్రేక్ అయ్యి అన్మిటిగేటెడ్ జోన్కి వచ్చింది. ఓకే, సో నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాను. ఒక 30,000 ప్రాఫిట్తో నేను ఎగ్జిట్ అయ్యాను. ఓకే.